హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి సముద్రం పీతలు తెచ్చాడు అబ్బాయి. పీతల కర్రీ చేద్దామని చెప్పి పీతలు 1 కేజీ పీతలు 3 వచ్చినాయి. కేజీ రొయ్యలు తీసుకొచ్చాడు. కోడలు పీతలు తిందనమాట. ఇంకా ఆమెకని రొయ్యల కూర చేసాము. మేమిద్దరం పీతల కూర వండుకున్నాం. పిల్లలకి వేరే డైలీ పప్పు అన్నం వండుతాం. ఏదో ఒక ఆకుకూర, ఏదో ఒకటి క్యారెట్ బీట్రూట్ వేసి పిల్లలకి అన్నం, ఇద్దరికి అన్నం వేరే వండుతాం. ఇది అబ్బాయికి నాకే అనమాట. పీతలు తీసుకురాయ్యా అంటే తీసుకొచ్చాడు. వీకెండ్ ఏదో ఒక రకం తీసుకొస్తాడు. ఈ వీకెండ్ అయితే పీతలు ఏం తేనమ్మా అంటే పీతలు తెయ్యా అన్న. అమ్మాయికి రొయ్యలు, మాకు పీతలు తీసుకొచ్చాడు. అవి రెండు బాగు చేసి కూరలుండి ఇంకా చూడండి ఎలా వండుతానో, ఎలా చేస్తానో చూడండి. ఇవి బాగు చేస్తున్నా ఇప్పుడు. చూడండి, ఇది పీతలు ఇలా ముదిరియాను అనమాట. బాగా పెద్దవి పీతలు. చూడాలా అంటే రావట్లేదు అసలు. అది చాకు పెట్టి తీసా. అవి చూడండి, చేపల లివర్లు అనమాట. జనాల లివర్లు ఉంటాయి. అవి కూడా కడిగి అది పీతల లివరును ఇదేమో అనమాట. గుడ్లు ఈ పచ్చయి పసుపు రంగు పీతలు. కానీ చేప ఉన్నట్టు ఉండదు పీత అది విడిపోతుంది, కానీ సరిగా కూరలో లేదు. మంచిగా కండ్లుగా ఉండదు. నేను అలా ఉంటుందేమో అనుకుని వేసా కూరలో. కానీ కూర అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. చాలా బాగున్నాయి. సముద్రం పీతలు కదా. అది వరకు ఒకసారి చేసా కానీ పీతల కర్రీ. అదేం మామూలు పీతలు అని మడ అడవుల్లో పీతలు అయ్యి ముదిరియ్యే కానీ మడ అడవుల్లో నన్ను దీవాకమ్మ చేసేటప్పుడు అన్న వాటి వరకే తీసింది మా కోడలు. చూడండి, చూస్తున్నారు. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ పీతల కర్రీ చేస్తున్నాం. ఒక పక్కన రొయ్యలు కూడా ఒలిచేసా. ఫస్ట్ ఒలిసి నరం కూడా తీసుకోవాలి ఈ రొయ్యలు. కానీ అవి తీర్థం చూపించలేదు మీకు. వండేటప్పుడు 2 పొయ్యిల మీద 2 వేసా. ఇవన్నీ బాగు చేసేసా. పసుపు అవన్నీ వేసి కడుక్కున్నా. కూరపై మీద వేస్తున్నా. ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపాయలు కట్ చేసుకుని కూరపై మీద వేస్తున్నా అన్నమాట. ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి. ఇక్కడ చాలా వేడిగా ఉంది. 50 డిగ్రీలు ఉంటుంది. పంపుల్లో వచ్చే నీళ్ళు కూడా ఏమన్నా వాష్ చేసుకుందాం అని చెప్పి చెయ్యి కడిగినా, అంట్లు కడిగినా చాలా వేడిగా ఉన్నాయి. చేతులు కాలిపోయి అంత వేడి వస్తున్నాయి నీళ్ళు. మేమైతే గ్రేజర్లు వేయటమే మానేసాము. ఉల్లిపాయ ముక్కలు వేగిని పీతలు వేస్తున్నానండి. చూడండి, 3 పీతలు వచ్చినాయి కదా, 6 ముక్కలు వచ్చినాయి. వాటి కాళ్ళును ఈ కాళ్ళ కంటే కూడా ముక్కల్లో చాలా ఉంటుంది సీ ఫుడ్. ఇది ఫిష్ కంటే కూడా ఎక్కువ వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి. ఫిష్ తిన్న దానికంటే కూడా డబుల్ ఉంటుంది దీంట్లో క్వాంటిటీ. చాలా బాగుంటుంది అనమాట. ఆరోగ్యానికి కూడా మంచిది. కాకపోతే విపరీతమైన వేడి. అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ వేసి కాసేపు కలిపి కాసేపు మూత పెడదాం. మూత పెట్టుకుని అవి అట్లా ఎగిరింది. కొంచెం కొత్తిమీర, కొంచెం కారం సరిపోయినట్టు అనిపించలేదు నాకు. అందుకే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వేసాను. దాంట్లో మసాలా పొడి కూడా వేస్తా. ఇది గసగసాలు ఇక్కడ వాడరు. మనం తెచ్చుకున్న ఊరుకోరు ప్లేట్లో. అయితే నువ్వులు, పచ్చి కొబ్బరికాయలు కూడా తేనేరు ప్లేట్లో. ఇక్కడ కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి తురిమి బాక్సుల్లో పెట్టి అమ్ముతారనమాట. ఆ తురుము బాక్స్ తెచ్చుకుంటాం, కూరలో ఉంటుందని. అది కొంచెం నువ్వులు, కొంచెం జీడిపప్పులు వేసి మిక్సీ పట్టి వేసి అనమాట. అందుకే కూర ఈ కలర్ ఉంది. కానీ ఘాటు మాత్రం బాగా స్పైసీగానే ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
తిని కూర ఎలా ఉందో చెప్తాను చూడండి. మా కోడలు అన్నం పెట్టింది. సూపర్గా కుదిరింది కూర మాత్రం. చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.